रचाकुंडा पुलिस ने रियासत में करेंसी नोट छापने और बाजार में फैलाने वाले रैकेट को बेनकाब किया। रचाकुंडा पुलिस कमिश्नर महेश भगवत ने बताया कि 12 रुकनी ग्रुप 500 और 2000 रुपए के नोट छापकर जानवरों के बाजार में फैलाने जा रहे थे। पुलिस ने इस मामले में 12 लोगों को गिरफ्तार किया और उनके कब्जे से 31 लाख रुपए के फर्जी नोट छापने की मशीन, दस्तावेजात, पेपर, स्टैंप और दीगर अशिया को जब्त किया। ఈ దొంగ నోట్లు ర్యాకెట్ మా స్పెషల్ ఆపరేషన్ టీం ఈ ఇంటర్స్టేట్ ర్యాకెట్ ని బస్ చేయడం జరిగింది। 500 రూపీస్ నోట్స్ తర్వాత 2000 రూపీస్ నోట్స్ ప్రింట్ చేస్తూ స్పెషల్లీ మార్కెట్లో ఎక్కడ మన పశువులు అమ్మడం కొనడం జరుగుతున్నాయి ఆ క్యాటల్ మార్కెట్లో ఈ నోట్ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు। ఇక్కడ మన రాచకొండ కమిషనరేట్ లో ఇట్లా చాలా క్యాటల్ మార్కెట్స్ ఉన్నాయి। చోటుపల్లి ఉండొచ్చు, ఇబ్రాహీంపట్నం ఉండొచ్చు, ఇక్కడ మేడిపల్లి సైడ్। సో ఇవన్నీ క్యాటల్ మార్కెట్స్ లో ఈ నోట్స్ ఒరిజినల్ నోట్స్ తో మిక్స్ చేసి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు। ఈ గ్యాంగ్ కి ప్రధాన సూత్రధార్ ఎప్పనపల్లి రాజేష్ అని, ఈయన డాక్టర్స్ కాలనీ సరూర్ నగర్, ఈయన సొంత ఊరు అది చెన్నూరు, ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అది మంచిర్యాల డిస్టిక్ అది। ఈయనతో పాటు మొత్తం 11 మంది, మొత్తం 12 మెంబర్ గ్యాంగ్ ఇది। ఈ 12 మెంబర్స్లో ఎక్సెప్ట్ అక్యూజ్ నెంబర్ 5 రాజశేఖర్ ఎలియాస్ రాజా, తర్వాత అక్యూజ్ నెంబర్ 6 సురేష్ నాయుడు, ఈ ఇద్దరు తప్ప 10 మందిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 31,25,500 ఈ పెక్ ఇండియన్ కరెన్సీ నోట్స్, తర్వాత హెచ్పి కలర్ ప్రింటర్, క్యానన్ కంపెనీ స్కానర్, స్క్రీన్ ప్రింటింగ్ మటీరియల్, తర్వాత ఈ మిగతా స్క్రీన్ ప్రింటింగ్కి సామానాలు, పేపర్స్ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది। చూడండి 2000 నోట్లో ఒరిజినల్లో ఈ నోట్కి రైట్ సైడ్ ఇక్కడ 2000 ఉంది, లోపల ఇక్కడ వచ్చినాయి 2000, మధ్యలో మళ్ళీ ఆర్బీఐ అని వచ్చినాయి, ఆర్బీఐ అని పెద్ద అక్షరాలు ఉన్నాయి వర్టికల్। అదే మన దొంగ నోట్ చూస్తే ఏం లేవు దొంగ నోట్లో। మెయిన్లీ దొంగ నోట్లు ఒరిజినల్ నోట్లు మన సైజ్ కూడా కంపేర్ చేయొచ్చు। దొంగ నోట్లు ఒరిజినల్ నోట్లు మన సైజ్ కూడా కంపేర్ చేయొచ్చు। ఇప్పుడు ఈ ఒరిజినల్ నోట్ ఉంది, ఈ దొంగ నోట్ ఉంది, ఒకరిపైన ఒకరి మీరు పెట్టండి, సైజ్లో కూడా కొంచెం తేడా ఉంటుంది। ఒరిజినల్ నోట్స్ మీరు 1000 పెట్టండి, 10,000 పెట్టండి, అన్నీ ఒకటి సైజు ఉంటుంది। कांग्रेस के सीनियर लीडर वी हनुमंतराव को पार्टी से बर्खास्त करने की मांग करते हुए कांग्रेस पार्टी के कारकुनों ने एहतजाज किया। एहतजाजियों ने 2 जनवरी को गांधी भवन में हुए हंगामे के लिए हनुमंतराव को जिम्मेदार करार दिया। उन्होंने दलितों की तौहीन करने का इल्जाम लगाया। अंबरपेट से ताल्लुक रखने वाले कांग्रेस कारकुनों ने गांधी भवन में एहतजाज किया और पार्टी हाईकमान से वीएच के खिलाफ कार्रवाई की मांग की। మేము సన్మానం చేసుకోవాలని మేము మా యొక్క మిత్ర బృందం అంతా కలిసి భట్టి గారిని సన్మానం చేస్తుండగా విహెచ్ గారు మమ్మల్ని స్టేజ్ పై నుంచి దోసేసి కిందికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, అసభ్యంగా మాట్లాడము। ఒక సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఒక దళితులపై ఇలా చేయడం తగవ। అదేవిధంగా తోసేయడం కాక అతని అనుచరులతోటి మాపై దాడి చేయడం జరిగింది। కావున దీనికి తక్షణమే కాంగ్రెస్ పార్టీలో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము। మమ్మల్ని అవమానించిన హనుమంతరావు గారిపై ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలి। కాంగ్రెస్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయాలి। సస్పెండ్ చేసే వరకు మా నిరసన ఇలాగే కొనసాగుతుందని కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం। कांग्रेस पार्टी के सीनियर लीडर वी हनुमंतराव ने केसीआर पर जात-पात की सियासत करने का इल्जाम लगाया। साथ ही कहा कि हर पार्टी में हर जात के लोग होते हैं, उनके दरमियान केसीआर फूट डालने की कोशिश कर रहे हैं। ఎంత నీచ రాజకీయం జరుగుతుందో
మీ ద్వారా మీడియా ద్వారా తెలియాలని. మా కులాలలో చిచ్చెందుకు పెడతారా బాబు? గతంలో కూడా యాదవుల సంఘంలో ఏలు పెట్టడానికి చేస్తే వాళ్ళను ఖబర్దార్. కుల సంఘాలలో కులం వరకు అన్ని పార్టీలో ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఓటు వేయాలనేది, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది వారి ఆలోచన. కానీ కులంలో అన్ని పార్టీలో ఉంటారు. ఇప్పుడు దానికి ఆయన టీఆర్ఎస్ అనే లేబుల్ పెట్టి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళు జిల్లాలలో తిరిగి మనం టీఆర్ఎస్ వెంబడి ఉంటే మనకు లాభం అవుతుంది, మనం సెపరేట్గా చేసుకుందాం మన కుల సంఘానికని మునూరు కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. टीआरएस रुकन पार्लियामेंट की एक कविता को केरला असेंबली की जानिब से मुनक्किद होने वाली यूनिवर्सिटी तलबा की कॉन्फ्रेंस से खिताब के लिए मदऊ किया गया है। केरला असेंबली की डायमंड जुबली के पेश नज़र यूनिवर्सिटी के तलबा की सैरोज़ा कॉन्फ्रेंस मुनक्किद होने वाली है। 23 फरवरी से इस कॉन्फ्रेंस का आगाज होना है। नायब सदर जमहूरिया इजलास का इफ्तिताह करेंगे। केरला असेंबली के स्पीकर पी श्री रामकृष्णन ने रियासती असेंबली की जानिब से मुनक्किद होने वाली यूनिवर्सिटी स्टूडेंट्स कॉन्फ्रेंस से खिताब करने की ख्वाहिश जाहिर करते हुए कि कविता को दावतनामा रवाना किया। हैदराबाद से खबर है, जहां चैतन्यपुरी पुलिस स्टेशन की हुदूद में 5 लाख रुपयों की लागत से सीसीटीवी कैमरे लगाए गए हैं। राचकुंडा पुलिस कमिश्नर ने सीसीटीवी कैमरा कंट्रोल रूम का इफ्तिताह किया। इफ्तिताही तकरीब में एलबी नगर डीसीपी के अलावा चैतन्यपुरी कॉर्पोरेटर और दीगर भी मौजूद रहे। राचकुंडा पुलिस कमिश्नर महेश भागवत ने कहा कि सीसीटीवी कैमरों की मदद से जराइम की शरह में कमी आई है। राचकुंडा कमिश्नरेट के हुदूद में जुमला 63,000 सीसीटीवी कैमरे नस्ब किए गए हैं। వాళ్ళని దగ్గర వెళ్ళి వాళ్ళని కూడా మోటివేట్ పక్కా చేస్తారు. ఒక కెమెరా అంటే 100 పోలీస్కి సమానంగా ఉంటుంది. 24/7 రికార్డింగ్ కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ తర్వాత క్రైమ్ డిటెక్షన్లో ఈ కెమెరా పని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మా రాచకొండ కమిషనరేట్లో 63,000 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయ్యాయి. 28,000 కెమెరా ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో ఉన్నాయి. 5,200 కెమెరా ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రతి ఇంటింటికి ఒక కెమెరా ఆ నినాదంతో మా రాచకొండ పోలీస్ ముందుకు వెళ్తారు. బడ్జెట్ ఇచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో సీసీ కెమెరాలు పెట్టి ఇప్పుడు కమిషనర్ చెప్పినట్టుగా ఎంబడే స్పందిస్తుందంటే పోలీస్ రెండు పోలీసు ఉండి మనకు ఎంతో అన్ని విధాలా బాగుంది. ఏదన్నా కూడా మనం సహకరించి అందరం కలిసి కాలనీల అభివృద్ధి కోసం సీసీ కెమెరా కోసం. मेरचल जिले में रोड सेफ्टी वीक मनाया जा रहा है। रोड सेफ्टी वीक के दूसरे दिन ECIL चौराहे पर शऊर बेदारी प्रोग्राम का इनेकाद किया गया। इस दौरान गाड़ी चलाने के दौरान इख्तियार किए जाने वाले एहतियाती तदाबीर से मुताल्लिक शऊर बेदारी की गई। कुशाईगुड़ा ट्रैफिक CI स्वामी ने ट्रैफिक रूल्स पर मुश्तमिल एक किताब भी जारी की। ప్రతి ఒక్కరు కూడా అంటే వాహనం నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. మరియు అదేవిధంగా 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు మనం పాటించినట్లయితే మనము ఎటువంటి అంటే ప్రమాదాలకు గురి కాకుండా మనము రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు తోడ్పడినట్టు మరియు మన సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ మరియు ప్రమాదాలకు దూరంగా ప్రమాదరహితంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు 2వ రోజు కార్యక్రమం చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు మనం పాటించినట్లయితే మనము ఎటువంటి అంటే ప్రమాదాలకు గురి కాకుండా మనము రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు తోడ్పడినట్టు మరి మన సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ गोलकुंडा किले में वाक़ जगदम्बा मंदिर की हुंडी से चोरी करने का मामला सामने आया। मंदिर का पुजारी जैसे ही सुबह मंदिर पहुंचा उसे इस चोरी का पता चला। पुजारी ने गोलकुंडा पुलिस में शिकायत दर्ज करवाई। पुलिस सीसीटीवी कैमरे के फुटेज खंगाल रही है और केस भी दर्ज कर लिया गया है। हैदराबाद गोल्फ एसोसिएशन और PGTI के ज़ेरे एहतमाम 6 फरवरी से 9 फरवरी तक 5वां गोलकुंडा मास्टर गोल्फ चैंपियनशिप मुनक्किद किया जा रहा है। इस प्रोग्राम में मेहमान खुसूसी B वेंकटेश तेलंगाना टूरिज्म के P भूपति होंगे। And our guest of honor, a 4-time winner on the PGTI who won his first international event. Like to thank Telangana Tourism.
గోల్కొండ మాస్టర్స్ 5th ఎడిషన్ మనం ప్రారంభించుకున్నాం. ఇది మా అందరికీ సంతోషదాయకమైన విషయం ఏంటంటే 2016లో ఇది గోల్ఫ్ అనేది మన ఒలింపిక్స్లో భాగమైంది. ఒలింపిక్స్లో భాగం అయిన తర్వాత ఇప్పుడు ఈ పీజీటీఐ టోర్నమెంట్స్ ఎన్నో ఉంటాయి. అయినా కూడా మొట్టమొదటిసారిగా దేశంలో 100-150 సంవత్సరాల ముందున్న గోల్ఫ్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా గోల్ఫ్ ర్యాంకింగ్కి ఇంటర్నేషనల్ గోల్ఫ్ ర్యాంకింగ్ పాయింట్స్ ఈ గేమ్ తోటే స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ నుండి అయ్యే ఈ పీజీటీఐ టోర్నమెంట్స్ నుండి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషదాయకం. సో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఒక మంచి చారిత్రక కట్టడాల మధ్యలో ఒక అద్భుతమైన గోల్ఫ్ కోర్సుగా రూపాంతరం చెందింది.